హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. షడ్రుచుల ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. 6 రుచులు కలిసి ఉంటాయి. ఇంకా ఏమీ నేను యాడ్ చేయట్లేదండి. నేచురల్గా ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక లేత మామిడికాయ తీసుకొని ఇలా తొక్క తీసేసుకోవాలి. ఇలా కాయ కన్నా పిందెలు వాడతారండి ఈ ఉగాది పచ్చడికి. పులుపు కన్నా వగరు కోసం కదా వాడుతారు, అందుకనే పిందెనే వాడాలి. దొరకలేదు, అందుకనే కాయ వాడుతున్నానండి. ఇలా తొక్క మొత్తం తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాన్ని తీసేసుకోవాలి. దీన్ని చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమండి. తల వెంట్రుకతో కట్ చేస్తే షార్ప్గా కట్ అయిపోయేది. ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. నేను సగం ముక్కలు సగం తురుము వేస్తున్నాను. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి తప్పకుండా తినాలండి. మన ఒంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుంది దీనివల్ల. చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు అన్నీ కలిసి ఉంటాయి కదా, చాలా మంచిది. ఇలా హాఫ్ చిన్న ముక్కలుగా కట్ చేశాను, హాఫ్ ఇలా తురుముకున్నానండి. ఇప్పుడు కొంచెం బెల్లం తరుక్కొని రెడీగా పెట్టుకుందాం. 1/2 కప్ అయితే సరిపోతుంది. వేప పువ్వు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. వేప పువ్వు మన చేతితో లైట్గా నలిపితే దాని రెక్కలన్నీ ఊడిపోయి వచ్చేస్తాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ చింతపండు రసం వేసుకోవాలి. కొత్త చింతపండు రసం వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని 1 కప్పు రసం తీసి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 కప్పు మామిడికాయ ముక్కలు, 1/2 కప్పు బెల్లం తురుము, 1 స్పూన్ వేప పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి కారం కోసం. అంతేనండి. ఇప్పుడు 1 స్పూను మామిడికాయ తురుము వేస్తున్నాను, ఇది ఆప్షనల్లే. వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగేంత వరకు. ఇలా బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ప్రసాదం కోసం నేను ఈ వెండి గిన్నెలోకి తీస్తున్నానండి. రెడీ అయిపోయిందండి ఒక షడ్రుచుల ఉగాది పచ్చడి. అంతేనండి, రెడీ అయిపోయింది. నేను ప్రసాదం కోసం వడపప్పు, చలివిడి కూడా రెడీ చేశానండి పూజలో పెట్టడానికి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇది మా దేవుడు కదండి. ఇలా డెకరేట్ చేసుకున్నాను మామిడాకులతో. చాలా సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు. మా ఇంట్లో మేము ఇలానే చేసుకుంటామండి. ఫస్ట్ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రసాదాలు, పువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి.
ఇలా సింపుల్గా మామిడాకులతో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. ముందుగా దేవుడి సామాను ఒక్కొక్కటిగా అక్కడ పెట్టుకోవాలి. పైన పీఠం మీద ప్రసాదం ప్లేటు, అగరవత్తుల ప్లేటు, అలాగే ప్రమిదల కింద ప్లేట్స్, ప్రమిదలు. నేను ఈరోజు పండుగ కాబట్టి వెండి ప్రమిదలు వాడుతున్నానండి. ప్రమిదల్లో ఆయిల్ వేసుకొని ఒత్తులు పెట్టుకోవాలి. నేను 3 వత్తులు వాడతానండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని ముగ్గురు పేరు మీద ఒక ప్రమిదకి అలా వాడతాను. ఇంకో ప్రమిద ఏమో ఏ పూజ మనం స్టార్ట్ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కదండి. విఘ్నేశ్వరుడికి ఒక దీపం, దేవుళ్ళందరికీ ఒక దీపం, మొత్తం 2 దీపాలు పెడతాను. ఇప్పుడు అగరవత్తులతో దీపం వెలిగించుకోవాలి. నేను అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటానండి. హారతి ప్లేట్లో హారతులు, అగరవత్తులు, ప్రసాదాలు అన్నీ ఇలా రెడీ చేసుకుంటే మనం మధ్యలో లెగకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత ఒకసారి నమస్కారం చేసుకొని మనం తయారు చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. ఫస్ట్ మనం దీపం వెలిగించిన తర్వాత ముందుగా నైవేద్యమే సమర్పించాలండి దేవుడికి. తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించక ముందు పువ్వులతో అలంకరించకూడదు, అది పూజకి ఫలించదు. ఇలా పువ్వులన్నిటితోనూ అలంకరించుకోవాలి. పువ్వులు మనం ఎన్నైనా సరే వాడుకోవచ్చండి, మన ఇష్టమే. తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలండి. చివరిలో హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత దేవునికి సమర్పించే ముందు చెంబులో నీళ్లు ఉంటాయి కదా, పువ్వుతో కొంచెం తీసి హారతి మీద ప్రసాదం మీద చల్లి తర్వాత దేవునికి ఇవ్వాలండి. రెడీ అయిపోయిందండి నా పూజ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.